హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ అయితే ఎగ్ ఆలు కుర్మా అయితే చేశాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ మూత పెట్టేసుకొని కోర్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వాటిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని లైట్గా ఇప్పుడు దీన్ని అయితే మొత్తం పేస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నేను ముందుగా అయితే ఎగ్స్ అలాగే పొటాటోస్ బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని దీనిలోకి 1 స్పూన్ టర్మరిక్ అలాగే 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని దీంట్లోకి కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే 3 వేసుకున్నాను. అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని అవి ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కూడా దీంట్లో యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం 1 స్పూన్ టర్మరిక్ అలాగే 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం అంతా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇదంతా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ కారం అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా ఆ కారం అంతా బంగాళదుంపలకి పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని మరి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఆల్రెడీ మనకి చాలా వరకు ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే స్లోగా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఒక సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోవడమే. కర్రీ అయితే మనకి ఎగ్ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.